మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు టెలెసిన్ బ్యాటరీ ఛార్జింగ్ బాక్స్ గోప్రోకి వచ్చేసి గోప్రో 10 ఆర్ 9 ఆర్ 11కి మనం బ్యాటరీస్ అనేది ఛార్జింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికోసం నేను ఇది తెప్పించడం జరిగింది. సో చూసుకోవచ్చు, మనకైతే పేపర్ ప్యాకింగ్లో ఇచ్చారు. సో అమెజాన్ వాళ్ళు ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి పేపర్లు ఇవ్వడం జరిగింది. సో నేను బాక్స్ మామూలుగా ఓపెన్ చేయగానే సో ఇది సీల్ ఓపెన్ చేసి ఉంది. చూడొచ్చు, మనకి బాక్స్ అయితే కంప్లీట్ యూజ్డ్ ఉంది. ఒక 3 ప్లాస్టర్లు వేశారు, పైన కింద 2, పైన ఒకటి ప్లాస్టర్ అయితే వేసేయడం జరిగింది. సో అందుకే నేను కొంచెం చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటి, నేను ఆర్డర్ చేసింది కొత్తదే కదా, సో ఏంటి ఇలా ఉందని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో చూసుకోవచ్చు, మరి బాక్స్ అయితే కంప్లీట్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అంటే దీన్ని ఆల్రెడీ వాడి మనకి రీప్లేస్ అయిన దాన్ని మనకి పంపించడం జరిగింది. సో అందుకే నేను ఓపెన్ చేయదలుచుకోలేదు దీన్ని. సో అలాగే పెట్టేశాను. బట్ చూసుకోవచ్చు, మనకి మోడల్ నెంబర్ అవన్నీ ఇచ్చారు కానీ బట్ నేనైతే సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం కొనేది కొత్తదే వస్తుందని ఊహిస్తాం, కానీ ఇలా పాతది వచ్చేసి వస్తుందని అనుకోం కదా. సో ఇది వచ్చి నేను అడోఫిస్ వాళ్ళ దాని నుంచి సెల్లర్ నుంచి పర్చేజ్ చేశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇలా యూజ్డ్ పీస్ సెండ్ చేస్తారని. సో నెక్స్ట్ నేను కస్టమర్కి కాల్ చేసి రీప్లేస్ చేయడం జరిగింది. సో రీప్లేస్లో వాళ్ళు చెప్పారు, మీకు న్యూ ప్రోడక్టే వస్తుంది. ఒకవేళ నేను అడిగాను మళ్ళీ ఓల్డ్ ప్రోడక్టే వస్తే నేను ఏం చేయాలంటే, సో మీకు మేము రిటర్న్ తీసేసుకొని డబ్బులు అయితే మీకు రిటర్న్ చేసేస్తామని వాళ్ళు చెప్పారు. సో అందుకే నేను మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టేశాను. నెక్స్ట్ డేనే నాకు రీప్లేస్మెంట్ అయితే వచ్చేసింది. సో చూసుకోవచ్చు, మనకి కంప్లీట్ మళ్ళీ ప్లాస్టిక్ ప్యాక్లో ఇచ్చారు. ఇంతకుముందు అయితే ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి పేపర్ ప్యాకింగ్లో ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా ప్లాస్టిక్ పేపర్లో ఇచ్చేసారు మనకి. సో నేను అనుకున్నాను బట్ కొత్తదే వస్తుంది అనుకున్నాను. సో లోపల కొద్దిగా అలా చూశాను, కొత్తగా అనిపించింది నాకు. సో ఓపెన్ చేయగానే మనకి ఒక బిల్లు అలాగే చూశాను. ఇప్పుడైతే కంప్లీట్ సీల్, అలాగే న్యూ బాక్స్ అండి, ఇది కంప్లీట్ న్యూ బాక్స్. సో కొంచెం హ్యాపీగానే చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఇలా ప్లాస్టర్లు ఇవి వచ్చేస్తే మీరు వెంటనే రీప్లేస్మెంట్ ఆర్డర్ చేసేసేయండి. ఎటువంటి మొహమాటం లేకుండా కస్టమర్కి కాల్ చేసి రీప్లేస్ చేసేయండి. వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో బాక్స్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు టెలెసిన్ అండి. ఇది వచ్చేసి మనకి గోప్రో యాక్షన్ కెమెరా ఉంది కదా, సో దానికి 10 ఆర్ 9 అలాగే 11కి బ్యాటరీ ఛార్జింగ్ బాక్స్ అండి. సో దీంట్లో ఎట్ ఏ టైం మనం 3 బ్యాటరీస్ అనేది ఛార్జింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మనకి కంప్లీట్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో అప్పుడు మనకి ఛార్జింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ బాక్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది జర్మనీ మేడ్ అలా ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి వీళ్ళు ఒక స్టిక్కర్ వేశారు ఇంతకుముందులాగా. సో దానిపైన అయితే ప్రైస్ వచ్చేసి మనకి 2999 ఉంది, బట్ మనకి 1500 రూపీస్కే వస్తుంది. సో ఇంతకుముందు బాక్స్ చూసుకుంటే మనకి ప్లాస్టర్ వేసేస్తారు కదా, సో ఇక్కడైతే కంప్లీట్ మనకి సీల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు మోడల్ నెంబర్ వచ్చేసి GPBCG901 అని చెప్పేసి, అలాగే ఛార్జింగ్ స్టోరేజ్ బాక్స్ అని, అలాగే మిగతా లాంగ్వేజెస్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఒక స్టిక్కర్ కూడా వేశారు, ఒరిజినల్ టెలెసిన్ బ్యాటరీ 10 కెమెరా ఓన్లీ ఛార్జర్ న్యూ అని చెప్పేసి. అంటే బ్యాటరీస్ అయితే ఏం రావు మనకి, జస్ట్ ఇది ఛార్జర్ మామూలుగానే అని చూపడం జరిగింది. సో చూసుకోవచ్చు, మనకి మేడ్ ఇన్ చైనా అని ఉంది, కంప్లీట్ చైనా ప్రోడక్ట్ ఇది. మనకి సీల్ వచ్చేసి చూసుకోవచ్చు, సీల్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే సీల్ ఉంది కాబట్టి. సో కొత్తదని మనం అనుకోవచ్చు. సో కంపెనీ ప్యాకింగ్ అయితే మనకి సీల్తోనే వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఏముందో ఒకసారి అయితే చూసేద్దాం మనం. సో బాక్స్ లోపల వచ్చేసి మనకి దీంట్లో కూడా జస్ట్ మనకి ప్లాస్టిక్ది పెట్టడం జరిగింది. ఒకసారి అయితే చూద్దాం మనం. సో ప్లాస్టిక్ బాక్స్ లాగా ఇచ్చారు. సో ఏమేమో, ఎందుకంటే మనం ఇంత పాతదైతే నేను ఓపెన్ చేయలేదు కాబట్టి నాకేం తెలియదు. సో ఇదే నేను ఫస్ట్ టైం కాబట్టి చూడొచ్చు. ఎస్, మనకి ఒక కేబుల్ అయితే ఇచ్చారు, అలాగే ఒక బుక్ మాన్యువల్ ఇచ్చారు, ఇంకా ఏమి ఇవ్వలేదు దానికి సంబంధించి. సో ఒకసారి అయితే చూద్దాం. ఒక బుక్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో బుక్ మాన్యువల్ ఏముందో చూద్దాం. సో పైన మనకి ఏదో లాంగ్వేజ్లో అయితే ఉంది, మనకి టెలెసిన్ హీరో 10 and 9 11 కూడా వస్తుంది ఇది. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 1 2 3 4 5 అని చెప్పేసి వేరే లాంగ్వేజ్లో ఉంది, చూసుకోవచ్చు. సో మనకి ఎలా ఛార్జింగ్ అనేది. సో వెనక సైడ్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో మనకి వేరే లాంగ్వేజ్తో మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. వెనక సైడ్ వచ్చేసి యూజర్ గైడ్ అని, సో ఇంట్రడక్షన్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఏవేవి ఎలా ఉంటాయని చెప్పేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్ ఇక్కడ లైట్స్ కింద అని చెప్పేసి, అలాగే బ్యాటరీ పోర్ట్స్, అలాగే TF కార్డ్ స్లాట్స్ అంటే మెమరీ కార్డ్స్ పెట్టుకోవడానికి, అలాగే 4th వచ్చేసి పవర్ ఇండికేటర్, అలాగే 5 వచ్చేసి టైప్ సి పోర్ట్. సో మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది కాబట్టి
మనకి తొందరగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 2 అవర్స్‌లో మనకి ఆ 3 బ్యాటరీస్ అనేది ఫుల్ అయిపోతాయని చెప్తున్నారు. సో ఎలా మనకి కనెక్ట్ చేసుకోవాలి, అలాగే పవర్ కేబుల్ కూడా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు మన దగ్గర అడాప్టర్ ఉంటే. సో ఇక్కడ మనకి ఇండికేషన్స్ అయితే ఉంటాయి. యెల్లో, రెడ్, గ్రీన్ వచ్చేసి గ్రీన్ అయితే ఫుల్, యెల్లో అయితే నియర్లీ ఫుల్, అలాగే రెడ్ అయితే ఛార్జింగ్ అని సింబల్స్ అన్నట్టు. ఇక స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. మనకి ఇన్పుట్ వచ్చేసి 5 వోల్ట్స్ ఈక్వల్ టు 2.4 ఏ అని ఇచ్చారు. సో దాంతో మనకి చూసుకోవచ్చు, మన దగ్గర ఉన్న అడాప్టర్ ఎటువంటిదని చూసుకొని దాని నుంచి మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో మనకి ఇదైతే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ట్రావెలింగ్ ఇప్పుడు యాక్షన్ కెమెరాస్తో ట్రావెలింగ్ చేస్తుంటాం కదా, సో దానికైతే చాలా బెటర్గా యూజ్ అవుతుంది. అలాగే మనకి నోట్ కూడా ఇచ్చారు, అది కూడా చూసుకోవచ్చు. మనకి డు నాట్ యూజ్ ఇట్ విత్ అదర్ బ్యాటరీ మోడల్, అంటే ఓన్లీ ఈ హీరో గోప్రోకి సంబంధించిన 10 ఆర్ 9 ఆర్ 11కి సంబంధించిన బ్యాటరీస్నే దీంట్లో యూజ్ చేయాలని చెప్తున్నారు. వేరే బ్యాటరీస్ దీనిలో యూజ్ చేయొద్దని చెప్తున్నారు. అలాగే ఇంకొక కేబుల్ ఇచ్చారండి, మనకి టైప్ ఏ టు టైప్ సి కేబుల్. ఇది వచ్చేసి మనకి ఇది కూడా చాలా స్టాండర్డ్గానే ఇచ్చారు, బాగానే ఉంది. సో ఎందుకంటే మనకి గోప్రో ఒరిజినల్ ఛార్జింగ్ బాక్స్ చూసుకుంటే మనకి నియర్లీ 5,000 రూపీస్ ఉందండి. సో మనకి 1,500 రూపీస్లో చాలా వరకు బెటర్. ఒక 2 బ్యాటరీస్ కూడా మనకి అవైలబుల్గా కొనుక్కోవచ్చు. బట్ మనకి ఆ ఛార్జింగ్ బాక్స్ తీసుకుంటే, ఒరిజినల్ ఛార్జింగ్ బాక్స్ తీసుకుంటే మనకి ఒక బ్యాటరీ మాత్రమే వస్తుంది. సో చూసుకోవచ్చు, కేబుల్ అయితే చాలా క్వాలిటీ అయితే బాగానే ఉందండి. సో 1,500కి ఇది చాలా బెటర్ అండి నాకేం చెప్పాలంటే. సో మనకి బాక్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ ర్యాప్లో ఇచ్చారు కంప్లీట్ చూసుకుంటే. సో ప్రోడక్ట్ అయితే కంప్లీట్ సీల్ ప్రోడక్ట్ అండి, న్యూ ప్రోడక్ట్. సో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో చూసుకోవచ్చు, మామూలుగా క్వాలిటీ అయితే ఓకే, ప్లాస్టిక్ అండి, కంప్లీట్ ప్లాస్టిక్ బుల్డ్, మామూలుగా లైట్ వెయిటే ఉంది. సో వెనక టైప్ చూసుకుంటే మనకి టైప్ సి ఛార్జర్తోని ఇచ్చారు మనకి. సో టైప్ సి అయితే మనం పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టైప్ సితో మనకి క్విక్ ఛార్జింగ్ అయితే అవుతుంది. కిందనైతే మనకి బేస్ ఇచ్చారు. సో బేస్ పెట్టి మనం పెట్టేసుకోవచ్చు కింద, మనకి అటు ఎటు దొరకకుండా. బట్ ఇది లైట్ వెయిట్గా ఉంది. ఒక్కొక్కసారి మన ఛార్జింగ్ కేబుల్ పెట్టినప్పుడు దాన్ని అంటే కింద పడ్డప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కొంచెం డెలికేట్గానే యూజ్ చేయాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉందండి. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ మనకి మెమరీ కార్డ్ స్లాట్స్ పెట్టుకోవడానికి కూడా ఉన్నది. సో నా దగ్గరనైతే ఇప్పటికీ గోప్రో 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ గోప్రో 10 యాక్షన్ కెమెరా విత్ 2 బ్యాటరీస్తో తీసుకున్నాను. సో దాని యొక్క అన్బాక్సింగ్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే పైన కార్ట్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో బ్యాటరీస్ అయితే మనం చూసుకోవచ్చు, ప్లస్ మైనస్ చూసుకొని దాంట్లో మనకి ఇన్సర్ట్ ప్లస్ మైనస్ అయితే ఇచ్చారు. సో దాన్ని చూసే మనం బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే టెలెసిన్ అనేది చాలా వరకు నేను రివ్యూస్ కూడా చాలా వరకు చూశాను. సో చాలా బాగానే ఉందని అందరు చెప్పారు. సో అందుకే తీసుకున్నాను. బట్ రీప్లేస్ చేయాల్సి వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూసుకోవచ్చు, మనకి బ్యాటరీస్ అయితే ప్లస్ మైనస్ చూసుకొని మనం పెట్టేసుకోవడం జరుగుతుంది. సో మనం ప్లస్ మైనస్ పెట్టేసుకొని, సో మనం పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రావెలింగ్లో మనకి ఎక్కడ కూడా మనకు ఒకవేళ పవర్ సోర్స్ అవైలబుల్ లేకుంటే మనం పవర్ బ్యాంక్తోనే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే ఎంఐ పవర్ బ్యాంక్, నేను కూడా దీన్ని రీసెంట్గానే తీసుకున్నాను. దీని యొక్క అన్బాక్సింగ్ కూడా నేను చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. సో నేను పవర్ బ్యాంక్కి వాళ్ళు ఇచ్చిన టైప్ ఏ టు టైప్ సి కేబుల్తోనే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో వెనుక ఏంటంటే మనం జస్ట్ ఇలా పెట్టేది సరిపోతుంది. సో ఏంటంటే కొంచెం గట్టిగానే ప్రెస్ చేయండి, ఎందుకంటే ఒక్కోసారి మనకి లూజ్గా అంతే ఉంటుందేమో అనుకుంటాం. మనకి ఇక పెట్టగానే మనకి బ్లూ లైట్ అయితే మనకి ఇండికేట్ అవుతుంది. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టేసేయండి, అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో పెట్టగానే మనం చూసుకోవచ్చు, 2 బ్యాటరీస్ అయితే నేను ఆల్రెడీ ఛార్జింగ్ చేశానండి. ఒకటైతే మనకి గ్రీన్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఎల్లో ఉందండి. సో మనకి గ్రీన్ వచ్చేసి నేను చూపించాను కదా ఇంతకుముందు, ఇండికేషన్స్ ఏంటి అనేది. సో ఇక్కడ మనకి గ్రీన్ ఉంటే ఫుల్ అన్నట్టు అండి. సో ఎల్లో ఉంటే నియర్లీ ఫుల్ అవుతున్నట్టు, అలాగే రెడ్ ఉంటే మనకి ఛార్జింగ్ అవుతుందని సింబల్ అన్నట్టు. సో ఇది మనం మైండ్లో ఉంచుకోండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నాకు మిడిల్ వచ్చేసి గ్రీన్ ఉందండి, ఇంకోటి వచ్చేసి ఎల్లో ఇష్లో ఉంది. సో నియర్లీ ఫుల్ అని చెప్పేసేయచ్చు. సో ఇదైతే చెప్పాలంటే ట్రావెలింగ్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఛార్జ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. గోప్రో యాక్షన్ కెమెరా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇది యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు యూజ్ చేయాలంటే నేను పైన కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో చూసారు కదండి, ఇది టెలెసిన్ గోప్రో బ్యాటరీ ఛార్జింగ్ బాక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.